వజ్రా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆశ్రిత న్యూట్రిషనిస్ట్. అయితే చాలామంది ఇవాళ రేపు మార్కెట్‌కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా మనం చాలా చోట్ల మిల్లెట్స్ అన్నవి విరివిగా చూస్తున్నాం ఇప్పుడు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే మిల్లెట్స్ అంటే ఏంటో కూడా ఎవరికీ తెలీదు. కానీ విత్ గుడ్ కాజ్ మనం 2023లో మిల్లెట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. మన ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో ఈ మిల్లెట్స్ జనరల్‌గా ఇప్పుడు అందరూ యూజ్ చేయడం మొదలెట్టారు కాబట్టి, ఈ మిల్లెట్స్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ మిల్లెట్స్‌లో ఇవి చిరుధాన్యాలు. ఇవి చాలా చిన్న చిన్నగా ఉండే ధాన్యాలు. అండ్ ఇవి చిరుధాన్యాలైనా ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ బావుంటుంది. మినరల్ కంటెంట్ బావుంటుంది. పాలిఫినాల్ కంటెంట్ కూడా చాలా బావుంటుంది. ఈ పాలిఫినాల్స్ అన్నీ కూడా మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏజింగ్‌గా కూడా పనికొస్తాయి. గుడ్ గట్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తాయి. దాంతోపాటు వీటిలలో ఉండే మినరల్స్ మనకు కావాల్సిన బయోకెమికల్ యాక్టివిటీస్ అన్నిట్లోకి మనకి రకరకాల మినరల్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో మనకు కావాల్సిన పోషక విలువలన్నీ ఈ చిరుధాన్యాల్లో మనకి లభ్యమవుతాయి. అయితే ఈ చిరుధాన్యాలకి ఒక నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే వీటిలో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో మీరు ఏ ప్లాంట్ ఫుడ్ తీసుకున్నా సరే ఒక ప్లాంట్ అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఏదైనా పురుగు వచ్చి దాన్ని తినేసినా, లేకపోతే దానికి వచ్చే క్లైమాటిక్ వేరియేషన్స్ని తట్టుకోవడానికి ఒక ప్లాంట్ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. అయితే ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ మనము తిన్నప్పుడు మన శరీరంలో ఆ వైటమిన్స్, న్యూట్రియంట్స్ అబ్జార్బ్ కాకుండా అవి హిండర్ చేస్తాయి యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్. వీటినే టానిన్స్ అంటాము, ఫైటేట్స్ అంటాము, ఆక్సలేట్స్ అంటాము. ఇవన్నీ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్. అయితే ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉన్నంతసేపు మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ మన శరీరంలోకి అబ్జార్బ్ అవ్వవు. ఈ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ని మనం న్యూట్రలైజ్ చేసినప్పుడు అప్పుడు అవి మన శరీరంలోకి అబ్జార్బ్ అవుతాయి. అయితే ఈ మిల్లెట్స్లో యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల మిల్లెట్స్ వండుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి యాక్చువల్గా మిల్లెట్స్కే కాదండి, హోల్ గ్రెయిన్స్ వేటికైనా ఇదే వర్తిస్తుంది. మీరు బ్రౌన్ రైస్ కుక్ చేసుకున్నా సరే, మిల్లెట్స్ కుక్ చేసుకున్నా, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఇలాగా పొట్టు తీయనివి, పొట్టుతో ఉన్న పదార్థాలు ఏవి కుక్ చేసుకున్నా సరే మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే మిల్లెట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు మిల్లెట్ వండుకోవాలంటే దాన్ని కనీసం మినిమం 3 గంటల నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవడం ఎంతో అవసరం. నానబెడితే ఆ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అన్నీ డిజాల్వ్ అవుతాయి. రెండో వర్షన్ ఏంటి అంటే ఫెర్మెంటేషన్. సో ఇందాక చెప్పినట్టు ఒక మిల్లెట్ని మనం ఫెర్మెంట్ చేస్తే, అంటే మిల్లెట్తో ఇడ్లీ కానీ, దోశలా కానీ, లేకపోతే మిల్లెట్స్తో అంబలిలా కానీ చేసుకుంటే ఆ ఫెర్మెంట్ అయిన మిల్లెట్ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ న్యూట్రలైజ్ అవుతాయి ఫెర్మెంటేషన్ వల్ల. సో ఇలాగ మనం ఫెర్మెంట్ చేసైనా మిల్లెట్స్ని తీసుకోవచ్చు. అలాగే మిల్లెట్స్ని ఇంకా మిల్లెట్స్ని పాప్ చేస్తారు, పాప్కార్న్ లాగా. అలా పాప్ చేసినా సరే యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ విడుదలై అందులో ఉండే ఐరన్ కంటెంట్ మన బాడీకి అందే అవకాశం చాలా పెరుగుతుంది. సో ఇట్లా మిల్లెట్ని మనం ఏ రూపంలో తింటున్నాము అన్న దాన్ని బట్టి మన శరీరంలోకి అందులోంచి ఎంత మంచి న్యూట్రియంట్స్ అందుతున్నాయి అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మిల్లెట్స్ని మీరు హోల్ గ్రెయిన్స్లా తీసుకుంటే మంచి ఫైబర్ వెళ్తుంది. మిల్లెట్స్ని మీరు ఫెర్మెంట్ చేస్తే అందులో ఉండే వైటమిన్ సి, పాలిఫినాల్స్ ఇవన్నీ కూడా మన బాడీకి అందుతాయి. మిల్లెట్స్ని మీరు పాప్ చేస్తే అందులో ఉండే మినరల్ కంటెంట్ మన బాడీకి చాలా బాగా అందుతుంది. ఇలా మిల్లెట్స్ని మనం రకరకాల రూపాల్లో తీసుకుంటే మనకి రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మనం మిల్లెట్స్ని ఇలాంటి ప్రాసెసింగ్ అంటే సోకింగ్ కానీ, స్ప్రౌటింగ్ కానీ, ఫెర్మెంటింగ్ కానీ, ఇలా 3 రకాల పద్ధతిలో మనం మిల్లెట్స్ని తీసుకుంటే ఆ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ శరీరానికి అందడానికి ఈజీగా అవుతుంది. మిల్లెట్స్ని ఎప్పుడు రాగా తీసుకోకూడదండి, డెఫినెట్గా వాటిని కుక్ చేసుకునే తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మిల్లెట్స్ తోటి ఫ్లోర్ లాంటిది చేసుకున్నప్పుడు ఆ చేసుకున్న ఫ్లోర్ చిన్న చిన్న బ్యాచెస్లో చేసుకోండి, ఎందుకంటే దీనికి పురుగు పట్టే అవకాశం చాలా ఎక్కువ. సో మిల్లెట్స్ని ఎప్పుడూ కూడా ఎక్కువ బ్యాచెస్లో ఫ్లోర్ చేసుకోకండి. సో ఇలాగా మీరు మిల్లెట్స్ని రకరకాల రూపాల్లో వాడుకోవచ్చు. కాకపోతే మీరు వాడుకునే రూపంలో సోకింగ్, ఫెర్మెంటింగ్, స్ప్రౌటింగ్
ఈ 3 చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ప్రొసీజర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డెఫినిట్‌గా ఏదో ఒకటి వాడితేనే మనకి ఆ యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఇబ్బంది కలగజేయకుండా ఉంటాయి. ఒకవేళ అలా తీసుకుంటే కొంతమందిలో గ్యాసీనెస్ కానీ, బ్లోటింగ్ కానీ, కడుపులో ఇబ్బంది కానీ, ఇండైజెషన్ కానీ ఇలా సోక్ చేయకుండా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నెక్స్ట్ టైం మిల్లెట్ వాడినప్పుడు ఖచ్చితంగా దాన్ని సోక్ అయినా చేయండి, లేకపోతే స్ప్రౌట్ చేయండి, లేకపోతే ఫర్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ.